హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. నిన్న నేను వీక్లీ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీక్లీ లెవెల్స్లో మీకు వీక్లీ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీక్లీ లెవెల్స్లో నేనేం చెప్పాను, క్రూషియల్ పాయింట్ కింద నిన్న మార్కెట్ 24,350 కింద కనుక ఓపెన్ అయితే కింద ఉన్న లెవెల్ టచ్ చేస్తుందని చెప్పానండి. 24,265.95 టచ్ చేసింది, దానికంటే కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్ట్లో మార్కెట్లో మన ట్రేడ్స్ ఎలా చేయొచ్చు, మనం ఇచ్చే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం తయారు చేసిన ఇండికేటర్స్ మనకి ఎలా సిగ్నల్స్ ఇచ్చినాయి అని ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి నేను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు స్టాక్ మార్కెట్లో ఇంకా కన్ఫ్యూజ్గా ఉండి ట్రేడ్ ఎలా చేయాలి ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే, నా సబ్జెక్ట్ గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే పేషెన్సీగా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ ట్రేడింగ్ స్టైల్కి, మీ ట్రేడింగ్ జీవితానికి, మీ ట్రేడింగ్ లైఫ్కి 100% ఉపయోగపడే సబ్జెక్ట్. ఓకేనండి. మార్కెట్ డైరెక్షను ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, పూర్తి క్లారిటీ. రాత్రి ఏం మాట్లాడుకున్నాం నిన్నటి వీడియో చూడండి, దాన్ని క్షుణ్ణంగా 1-2 సార్లు వినండి. 24,350 కింద మార్కెట్ ఓపెన్ అయితే 24,265కి వచ్చేస్తుంది అనుకున్నాం. దానికంటే కిందకే వచ్చింది టార్గెట్. ఓకే, ఇది బ్రేక్ అయితే మన లెక్క ప్రకారం ఈ కింద టార్గెట్కి వెళ్ళలేదు. ఇది ఇక్కడి నుంచి రివర్స్ అవుద్దని మనకు తెలియాలి. ఓకేనా. ఈ రివర్స్ అయిన తర్వాత ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఏం జరిగింది, ఇది మన క్రూషియల్ పాయింట్ అండి. మా మార్నింగ్ అప్డేట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చూడండి క్రూషియల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎలా సస్టైన్ అవుతుందో. వన్స్ ఈ క్రూషియల్ పాయింట్ పైన బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఏమవుద్ది, పైన ఉన్న లెవెల్స్ టచ్ చేయడానికి మార్కెట్ వెళ్తుంది. ఓకేనా. వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత మనకి మధ్యలో ఏదో ఉంది, ఈ ప్రైస్ మధ్యలో క్రూషియల్ పాయింట్ వరకు ఎగ్జాక్ట్గా వచ్చి చూడండి. అంటే మనం క్రూషియల్ పాయింట్ అని పేరు పెట్టినందుకు ఎంత ఎగ్జాక్ట్గా అది క్రూషియల్గా పనిచేస్తుందా లేదా. 24,351. ఓకేనండి. క్లియర్ కట్గా 00.00 ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎందుకు అక్కడ ఆగింది అంటే మార్కెట్ని మనం ఎంత పర్సంటేజ్ మనం డీకోడ్ చేసామన్నది మీకే వదిలేస్తున్నాం, మీరే ఆలోచించండి. ఈ వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ కింద ఓపెన్ అయితే ఎక్కడి వరకు వస్తుందంటే మనకు ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ ట్రేడ్. ఓకే, వన్స్ పిఈలో మనం క్లియర్ కట్గా మార్కెట్ ఓపెన్ అయింది, మనకి టార్గెట్ ఎక్కడి వరకు ఉంది, 24,265 వరకు టార్గెట్ ఉంది. వన్స్ అది కూడా బ్రేక్ అయ్యింది, మనం వెయిట్ చేసి మంచి ప్రాఫిట్. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుద్దని చెప్పడానికే ఈ పిన్ పాయింట్ రివర్సల్ కనబడుతుందండి. ఎగ్జాక్ట్గా మనకి డాట్ ఎక్కడ ఇచ్చిందండి, ఇక్కడ ఇచ్చింది ఈ క్యాండిల్లో. ఓకేనండి. సెకండ్ డాట్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. అంటే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని తెలుసుకున్నాం మనం. ఇక్కడి నుంచి క్లియర్గా ఈ డాట్ ఇచ్చిన క్యాండిల్ ఎప్పుడైతే హై బ్రేక్ చేసిందో అక్కడి నుంచి క్లియర్గా మనకి ఈ టార్గెట్, ఈ ప్రైజ్ పైన చూడండి. ఈ ప్రైజ్ ఎంత బాగా రెస్పెక్ట్ చేసింది. ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ చూడండి 2 డోజీ క్యాండిల్ ఎగ్జాక్ట్గా మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేసింది, కానీ మళ్ళీ సాలిడ్ క్యాండిల్ బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా పైన క్లోజ్ చేశారు. అంటే ఇంత స్ట్రాంగ్గా పైన క్లోజ్ చేశారంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి వెళ్ళిందండి, ఇదిగోండి క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ట్రెండ్ ఇక్కడ అవసరం అయితే మనం ఇక్కడి నుంచి మనం సిఏ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్రూషియల్ పాయింట్ కింద ఎస్ఎల్ పెట్టుకొని. ఓకే అండి. క్రూషియల్ పాయింట్ కింద ఎస్ఎల్ పెట్టుకొని మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ పూర్తిగా సిఈ ట్రెండ్లోకి మారింది. ఎక్కడి నుంచి, ఈ ప్రైజ్ కాడి నుంచి. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ దగ్గర మనం సిఈ ప్లాన్ చేసుకోవచ్చు, దీని కింద ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ క్రూషియల్ పాయింట్, తర్వాత ఇది. ఇంకా దీంట్లో మన ఇండికేటర్స్ ఎలా పనిచేసినాయి ఏంటన్నది మీకు చూపిస్తా క్లియర్ కట్గా. ఇదేంటి, మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది ఏంటి అన్నది మనకి క్లియర్ కట్గా మనకి ఎక్కడ ఇచ్చేసిందండి, ఈ లోలో ఈ డోజీ క్యాండిల్ దగ్గర మార్కెట్ రివర్సల్ అవుతుంది అని మనకు చెప్పింది. అంటే పిఈ ట్రేడ్ మనం ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. ఫస్ట్ సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందండి, ఇక్కడే ఇచ్చింది. సెకండ్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది క్లియర్ కట్గా. ఇది డైరెక్షన్ చేంజ్ అవుతుంది అని మనకి క్లియర్గా ఇది చూడండి. ఎప్పుడైతే గ్రీన్లోకి మారుతుందో ఎక్కడి నుంచే ఎగ్జాక్ట్గా డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. ఇది మీకు ఏం చెప్తున్నాను, వీక్లీ లెవెల్స్ గురించి చెప్తున్నాను. పిన్ పాయింట్ రివర్సల్ క్లియర్ కట్గా మీకు డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. ఎక్కడి నుంచి, పిఈ నుంచి పిఈ వీక్ అయింది,
ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు రివర్సల్ సిగ్నల్స్ ముందే ఇచ్చినాయి క్లియర్ కట్గా సిఈ అని. ఇక్కడ మీరు సిఈ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి ఇక్కడ అని మీకు ముందే చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మన ఇండికేటర్స్ ఎలా సిగ్నల్స్ ఇచ్చినాయి ఏంటి వీక్లీ లెవెల్స్, పిన్ పాయింట్ రివర్సల్. అసలు మార్కెట్ ఈ లెవెల్కి వెళ్ళకుండా రివర్సల్ అవుతుంది అని మీకు ఎక్కడండి కింద లెవెల్, ఈ లెవెల్కి రాకుండా రివర్సల్ అవుతుందని ముందే మనకి ఇంటిమేషన్ అనమాట. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఫస్ట్ ఈ ప్రైస్కి వెళ్తుంది. ఈ ప్రైస్ పైన బ్రేక్ అయిపోతే ఇలా ఉంటుంది మార్కెట్. వన్స్ ఇది బ్రేక్ అయిపోయింది సస్టైన్ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది 24,384.30. అంటే ప్రతిదీ ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు వీక్లీ లెవెల్స్ చూపించాను, దీంతోపాటు మన క్రూషియల్ పాయింట్ అంత ఎగ్జాక్ట్గా పనిచేసింది, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందని మనకి ఇక్కడ చూపించింది. ఇప్పుడు మనం సిఈ ఎంట్రీ ఇక్కడ పెట్టుకుంటే క్రూషియల్ పాయింట్ కింద ఎస్ఐ పెట్టుకుంటే మన టార్గెట్ అనేది మళ్ళీ ఇది. ఇలా సిఈ ట్రేడ్ ఓకేనండి. ఇక్కడ మీకు వీక్లీ లెవెల్స్, క్రూషియల్ పాయింట్, పిన్ పాయింట్ రివర్సల్. అంటే మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుందని పిన్ పాయింట్ రివర్సల్ చెప్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని మన క్రూషియల్ పాయింట్ డిసైడ్. క్రూషియల్ పాయింట్ కింద ఉన్నంతసేపు పిఈ రివర్స్ అవుతుందంటే ఎక్కడి వరకు వెళ్తుంది మళ్ళీ క్రూషియల్ పాయింట్, దాని కింద ఉన్న లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ క్రూషియల్ పాయింట్, క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయితే దానిపైన ఉన్న టార్గెట్. అంటే మార్కెట్ డైరెక్షన్ క్లియర్గా టెన్షన్ లేకుండా సింపుల్గా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ స్టెప్ వీక్లీ లెవెల్స్, సెకండ్ స్టెప్ మార్కెట్ రివర్సల్స్, థర్డ్ స్టెప్ క్రూషియల్ పాయింట్. ఓకేనండి. ఏది ఎందుకు ఉపయోగపడుతుంది దాని పని అది 100% చేసి మనకి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇస్తున్నాయా లేదా, సక్సెస్ఫుల్గా మార్కెట్ డైరెక్షన్ పట్టుకోగలుగుతున్నావా లేదా అని మీకు ఇప్పుడు చూపించారు. ఇప్పుడు నేను వీక్లీ లెవెల్స్ ఆపేస్తా, క్రూషియల్ పాయింట్ అనేది ఆపేసి ఇప్పుడు మన డైలీ ఇండికేటర్స్ నేను ఇంకా అడ్వాన్స్డ్ ఇండికేటర్లు డిజైన్ చేశాను, అవి ఎలా పనిచేసినవి ఏంటన్నది ఒకసారి చెప్తాను. క్రూషియల్ పాయింట్ ఆపు. ఇప్పుడు మనం క్రూషియల్ పాయింట్ ఆపాం. దీంట్లో మీకు ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ కోసం మనం క్లియర్గా ఆ ట్రేడ్ మనం ఎంతసేపు వెయిట్ చేయొచ్చు ఏంటి అన్నది తెలుసుకోవడానికి అది దానికోసం మీకు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఏంటిది డైలీ. ఇప్పుడు డైలీలో మనకి చూడండి ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ చూడండి, ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఈ ప్రైజ్ పైన బ్రేక్ అయితే ఈ ప్రైజ్ పైన బ్రేక్ అయితే ఈ ప్రైజ్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవుతుంది, క్రూషియల్ పాయింట్ పైన క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వాల, మళ్ళీ కిందకి లాగారు. అంటే క్రూషియల్ పాయింట్ అంతలా పనిచేస్తుంది చూడండి, లైవ్ మార్కెట్లో చెప్తున్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత ఇది ఎక్కడ టచ్ చేయాలి, ఈ ప్రైజ్ టచ్ చేయాలి, ఇది బ్రేక్ అయితే ఇది ఓకే. మ్యాక్సిమం ఇప్పుడు ఈ ప్రైజ్ అనేది టచ్ చేయడానికి ట్రై చేస్తుంది 24,364 ఇది టచ్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనకి ఎక్కడికండి 24,391. ఇలా క్లియర్ కట్గా మనకి ఏం జరిగింది చూడండి. ఎగ్జాక్ట్గా మార్కెట్ మనకి రివర్సల్ ఇక్కడ ఇచ్చింది, పిన్ పాయింట్ రివర్సల్ డాట్స్ ఇచ్చింది, డాట్స్ ఇచ్చిన తర్వాత మనకు బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ట్రెండ్ మారిన తర్వాత మార్కెట్ చూడండి క్లియర్ కట్గా ఎక్కడి నుంచి బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ క్యాండిల్ మీరు ఎంతసేపు వెయిట్ చేయొచ్చు చూసారా. పవర్ క్యాండిల్స్, డమ్మీ క్యాండిల్స్ కాదు, పవర్ క్యాండిల్స్, ఈ పవర్ క్యాండిల్స్ అంటే బయర్స్ ఫుల్ యాక్టివేట్గా ఉన్నారు. ఇక్కడ మీకు ఇలా మార్కెట్ సస్టైన్ అవుతున్నా మీరు వెయిట్ చేయొచ్చు, సెల్ సైడ్ వస్తుంది. ఎందుకంటే ఇదిగోండి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కనబడుతున్న క్యాండిల్స్, ఈ మధ్యలో డమ్మీ క్యాండిల్స్ అనుకోండి. మనకి క్లియర్ కట్గా మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుందో పిన్ పాయింట్ రివర్సల్ చెప్పింది, రివర్సల్ చెప్పిన తర్వాత బై సిగ్నల్ జనరేట్ చేసింది. బై కాడ నుంచి చూడండి క్లియర్గా మనకి ఎక్కడ పట్టుకున్నాం, సిఈ లోలో పట్టుకున్నాం. క్లియర్ కట్గా మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి క్రూషియల్ పాయింట్ టచ్ చేసి క్రూషియల్ పాయింట్ దగ్గర చాలాసేపు సస్టైన్ అయ్యి పైన క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వస్తుంది. ఎక్కడికో దీన్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం. ఇది బయింగ్ జోన్ అండి ఓకేనండి, ఇది బయింగ్ జోన్. ఇప్పుడు మార్కెట్ వెళ్ళడానికి స్ట్రెంత్ కావాలి, దీన్ని సపోర్ట్ తీసుకొని క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేస్తే పై లెవెల్స్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇది డైలీ ఇంట్రాడే ఓకే అండి. ఏ లెవెల్ తర్వాత ఏ లెవెల్కి వస్తుంది, ఏ లెవెల్ పైన బ్రేక్ అయితే ఏ లెవెల్కి వెళ్తుంది అని డైలీ మార్కెట్ మీకు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇందులో మీరు సిఈ దీనిపైన ఉంటే సిఈ, దీని కింద ఉంటే పిఈ
చూడండి ఎగ్జాక్ట్గా థర్డ్ క్యాండిల్ మనకి దీని కింద క్లోజ్ అయింది కానీ సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ పిఈ ట్రేడ్ డైరెక్షన్ దాన్నే సపోర్ట్ చేసిన ఎగ్జాక్ట్గా కిందకు వచ్చింది. అంటే దీన్ని ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుని వస్తుందో ఇక్కడ మనం ఎంట్రీ పెట్టుకుంటాం. క్లియర్ కట్గా మనకి పిఈ డైరెక్షన్ ఎక్కడ రిజెక్షన్ అయ్యే వరకు మనకు వెయిట్ చేయొచ్చు. పిఈ ట్రేడ్లో మీరు మీ ప్రాఫిట్ అనేది ముందే ఇక్కడ లాక్ చేసుకో, ఎప్పుడైతే రివర్సల్ సిగ్నల్ ఇచ్చిందో మీరు బుక్ చేసుకుంటారు. పిఈ అంటే పుల్ బ్యాక్ దీన్నే సపోర్ట్ తీసుకొని కిందకు వస్తుంటే మళ్ళీ పిఈ రీఎంట్రీ అవుతాం. కానీ ఏం జరిగింది, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అంటే నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళిపోద్ది. మనకి డాట్స్ ఇచ్చింది, బై సిగ్నల్స్ ఇచ్చింది, ట్రెండ్ మారిపోయింది. ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ మారిందో అక్కడి నుంచి క్లియర్ కట్గా మార్కెట్ పైకి మూవ్ అయింది. ఎక్కడి వరకు వెళ్తుంది, క్రూషియల్ పాయింట్ వీక్లీ లెవెల్ కూడా బ్రేక్ చేసింది, పైకి పైన ఉన్న లెవెల్ టచ్ చేయడానికి వెళ్తుంది. మధ్యలో క్రూషియల్ పాయింట్ ఉంది, క్రూషియల్ పాయింట్ని టచ్ చేసింది. ఇది డైలీ లెవెల్స్ అండి. ఇందులో మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్ చూపించేది, క్లియర్గా మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు మారుతుందని మీకు చెప్పేది. ఓకేనండి, ఇందులో ఈ ఇండికేటర్లో ఇది అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆపుతాం. ఇది ఆపిన తర్వాత మీకు నెక్స్ట్ క్రూషియల్ పాయింట్ చూపించాను, వీక్లీ లెవెల్స్ చూపించాను, డైలీ లెవెల్స్ చూపించాను, పిన్ పాయింట్ రివర్సల్ చూపించాను. అన్నీ దానిపైన అది 100% పనిచేసి మన కరెక్ట్ సిగ్నల్స్ అనేవి జనరేట్ చేస్తాయి. ఇప్పుడు నేను మీకు ప్రో స్కాల్పర్ చూపిస్తా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇండికేటర్ యాడ్ చేస్తున్నాను. ఇదేంటి డైరెక్షన్ ప్రో స్కాల్పర్ అండి. మీరు ట్రేడ్ అనేది ఎక్కడ డైరెక్షన్ చూడండి, ఎగ్జాక్ట్గా మార్కెట్ మనకి బై సిగ్నల్ జనరేట్ చేయడం, ఈ లైన్ పైన క్లోజ్ అవ్వడం, ఎక్కడి నుంచి మనకి స్ట్రాంగ్ అయ్యింది, బయర్ స్ట్రాంగ్. క్లియర్ కట్గా మీకు ఈ డైరెక్షన్ అనేది చేంజ్ చేసి, ఇది ఇండెక్స్లో కాదండి ఆప్షన్లో కూడా చూపిస్తుంది మీకు. ఆప్షన్స్లో మీరు ఎంట్రీస్ ఎక్కడ పెట్టుకుంటున్నారు ఏంటి. ఇప్పుడు మార్కెట్ సిఈ పెరిగింది, పిఈ పెరిగింది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, సిఈ చూడండి 24,300 సిఈ చూసారా. ఎగ్జాక్ట్గా మార్కెట్ సిఈ ఆప్షన్ ఏం జరిగింది, సిఈ ఆప్షన్ దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో దీని కింద ఎస్ఎల్ పెట్టుకుని మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఇది గ్రీన్లోకి మారింది ఎక్కడండి, ఇక్కడ 56 రూపాయల దగ్గర. మీ ఎస్ఎల్ ఎక్కడండి, 48. అంటే ఎన్ని పాయింట్లు మీకు, 6ను 2 8 పాయింట్లు అంటే ఇప్పుడు 10 పాయింట్లు ఎస్ఎల్ అనుకోండి. మార్కెట్ చూసారా, అంటే మీ ఎస్ఎల్ చిన్నది ఉంటుంది. కరెక్ట్గా మీరు ఎంట్రీ ప్రైస్ చూడండి ఎక్కడ ఉందో. దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో, మీరు ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారిందో దీని కింద ఎస్ఎల్ పెట్టుకుంటే క్లియర్ కట్గా ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుందో అక్కడి నుంచి మీకు మూమెంట్ చూపించింది. ఇది సిఈ ఆప్షన్. ఇప్పుడు మీకు పిఈ ఆప్షన్ చూపిస్తా స్కాల్పర్ మీద. మార్నింగ్ ఇదిగోండి పిఈ ఆప్షన్ ఏం జరిగింది అన్న, దీనిపైన క్లోజ్ అయింది, వాళ్ళ గ్యాప్ అప్ అయింది, అక్కడి నుంచి మార్కెట్ పైకి మూవ్ అయింది. ఇది ఎప్పుడైతే రెడ్లోకి మారి కిందకు వచ్చిందో ఈ ఆప్షన్, అక్కడ సిఈ ఆప్షన్ అనేది మూవ్ అవడం జరిగింది. మళ్ళీ వన్స్ ఇది ఆప్షన్ దీనిపైన క్లోజ్ అయితే మళ్ళీ చిన్న మూమెంట్ పైకి ఇవ్వడం జరుగుద్ది. ఇది ఎలాంటి చోట్ల మీరు ఎంట్రీ అయితే దీనిపైన ఎస్ఎల్ చిన్నది ఉంటుంది, మీ టార్గెట్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఇదిగోండి ఇది ఆప్షనే చూడండి. ఇక్కడ ఏం జరిగిందండి, ఇది రెడ్లోనే ఉంది, క్యాండిల్ పైన క్లోజ్ అయింది చూడండి, ఇది రెడ్లో ఉంది అంటే వెళ్ళదని అర్థం. మళ్ళీ ఆప్షన్ కింద పడింది, ఇదిగోండి ఇది గ్రీన్లో చేంజ్ అవుతుంది, పైన పడింది, మార్కెట్ చూడండి ఎంత మూమెంట్ వచ్చింది. క్లియర్ కట్గా మీరు ఆప్షన్లో కూడా క్లియర్గా దీన్ని అందుకే ప్రో స్కాల్పర్ అంటాము. ఓకేనండి, ఇది స్కాల్పర్. క్లియర్ కట్గా మీకు ఇది ఆప్షన్లో చూపించానండి, సిఈ ఆప్షన్ చూపించాను, పిఈ ఆప్షన్ చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇండెక్స్లోకి వెళ్దాం. అంటే ఒక ట్రేడర్, ఒక ఆప్షన్ బయరు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతాడో ప్రతి ఒక్కటి ఫిల్టర్ చేసి క్లియర్గా మీకు డైరెక్షన్ తెలుసుకోవడం. అంటే మీకు ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్కటి 100% పనిచేస్తున్నాయా లేదా, కరెక్ట్ సిగ్నల్స్ జనరేట్ చేస్తున్నాయా లేదా. వీక్లీ లెవెల్స్ లైవ్ ముందే ఇచ్చాను మీకు, నిన్న సాయంత్రం ఇచ్చాను, నిన్న రాత్రి. ఆ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మన ఎంట్రీస్ ఎలా వచ్చినాయి, మన టార్గెట్స్ వీక్లీ లెవెల్ ఎలా పనిచేసింది, క్రూషియల్ పాయింట్ ఎలా పనిచేసింది, పిన్ పాయింట్ రివర్సల్ ఎలా పనిచేసింది, తర్వాత ప్రో స్కాల్పర్. ఓకేనండి, ఈ ప్రో స్కాల్పర్కి ఒక్కసారి నేను ఏం చేస్తానంటే ఇది ఆపుతాను, ఏదండి మన పిన్ పాయింట్ రివర్సల్ ఆపి మీకు ట్రెండ్ మీటర్ అనేది ఒక్కసారి ఆన్ చేస్తాను.
ఓకేనండి. ఇది ట్రెండ్ మీటర్. మార్కెట్ మీరు ప్రతి క్యాండిల్కి టెన్షన్ పడకుండా ప్రాఫిట్ ఎంత వస్తే అంత లాక్ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇక్కడ చూసారా, మీకు స్కోర్ ఏం చూపిస్తుంది, బెర్ షేర్ చూపిస్తుంది మీకు. అంటే ఇక్కడ సిఈలో ఉంటే మీరు ఏమవుతారు, ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. సిఈ ఎప్పుడు వరకు మిమ్మల్ని నడిపించింది, పీక్ వరకు మిమ్మల్ని నడిపించింది ఈ మీటర్ అనేది. ఎక్కడి నుంచి కరెక్ట్గా చూడండి, ఇక్కడ సిగ్నల్ చేంజ్ అయిపోయిందని మీకు ఇచ్చింది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్, ఇక్కడ ఈ క్యాండిల్స్లో మీకు మూమెంట్, ఆప్షన్ మూమెంట్ లేదని చెప్పింది. ఎక్కడి నుంచి అయితే స్ట్రాంగ్ అయిందో అక్కడి నుంచి మీకు ఈ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వన్స్ ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు, నెక్స్ట్ క్యాండిల్లో ఉండాలా లేదా, తర్వాత క్యాండిల్లో ఉండాలా లేదా, ఇలా ప్రతి క్యాండిల్ అంటే మార్కెట్ ఎంత ఇస్తే, ఎప్పుడు వరకు ఇస్తే. మెయిన్ మీకు కావాల్సింది ఏంటంటే ర్యాలీ కంటిన్యూ చేసినప్పుడు ఆప్షన్ బయర్ ప్రాఫిట్లో ఉంటాడు. ఇందులో 10 పాయింట్లు తీసుకుని వచ్చామా, 20 పాయింట్లు తీసుకొచ్చామా అని కాదు. పిఈ సైడ్ చూడండి, పిఈ సైడ్ మనకి ర్యాలీ క్లియర్గా ఎక్కడి వరకు వచ్చింది, మనకి ఇది రివర్స్ అవుతుందని మన పిన్ పాయింట్ రివర్సల్ చెప్పింది. ఎగ్జాక్ట్గా రివర్సల్ మన ప్రోస్కాల్పర్ చెప్తుంది. ట్రెండ్ మీటర్ మీరు ఎంతసేపు వెయిట్ చేయాలో ఇక్కడ మీకు చూడండి, బేరిష్ చూపిస్తుంది, -1% అని చూపిస్తుంది. ఓవరాల్ బుల్లిష్ చూపిస్తుంది మీకు. ఇందులో మీకు వాల్యూమ్ చూపిస్తుంది. ఓకేనండి. ఇలా ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీకు చెప్తూ ఉంటుంది. దాంతోపాటు క్యాండిల్కి మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటే. అప్పుడు మీరు ఈ ఆప్షన్లో మీరు ఉండే సిఈలో ఈ ట్రేడ్ అనేది క్లియర్గా క్యాప్చర్ చేయొచ్చు. పిఈలో కూడా మీరు మార్నింగ్ ఫస్ట్ కాసేపు వదిలేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మీకు కరెక్ట్గా పుల్ బ్యాక్ వచ్చింది, కరెక్ట్గా ఎల్ జోన్ సపోర్ట్ తీసుకుని వచ్చి మనకి స్ట్రాంగ్గా మనకి ఏరో మార్క్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పెట్టుకుంటే మీరు క్లియర్ కట్గా ఈ ట్రేడ్లో పిఈ ట్రేడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూడండి, ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయింది క్లియర్ కట్గా మనకి సిఈ ట్రేడ్. ఇది ఎంతసేపు ఉండొచ్చు, ఏంటి టార్గెట్స్ ఎక్కడి వరకు ఉంది, క్రూషియల్ పాయింట్, లెవెల్స్, ప్రతిదీ మీకు మన సబ్జెక్ట్లో క్లియర్ కట్గా విజిబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు మీకు వీక్లీ లెవెల్స్ చూపించాను, డైలీ లెవెల్స్ చూపించాను, ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలుస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ చూపించాను, మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుందో మనకి పిన్ పాయింట్ రివర్సల్ చెప్తుంది. దాంతోపాటు ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండొచ్చు, ఇండెక్స్ అవునే ఆప్షన్ అవునే మీకు క్లియర్ కట్గా మీటర్ కూడా చెప్తుంది. ఇలా ప్రతి ఒక్కటి దాని పని అది 100% చేసి, ఇప్పుడు సెల్లో నేను చూపించింది -1, కానీ ఇక్కడ మీకు ఏరో మార్క్స్ రావట్లే, అంటే సెల్ సైడ్ స్ట్రాంగ్ లేదు, ఇంకా పుల్ బ్యాక్ ఎక్కడ ఉంది, ఇది ఇంకా గ్రీన్లో చూపిస్తుంది. ఓకేనండి, ఇది గ్రీన్లో చూపిస్తుంది. ఇది రెడ్లోకి చేంజ్ అవ్వాలి, ఇది దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే పిఈ డైరెక్షన్. అప్పటి వరకు మనం వెయిట్ ఓన్లీ సిఈ ఆపర్చునిటీ. ఇప్పుడు దీని కిందకి ప్రైస్ వచ్చి మళ్ళీ మూవ్ అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఏం జరిగింది, ఇంత మూవ్ జరిగింది. దీని తర్వాత కొద్దిగా ప్రైస్ మనకి రీజనబుల్ ప్రైస్ దొరకాలంటే ప్రైస్ వన్స్ దీని కిందకు వచ్చి దీనిపైన క్లోజ్ అవ్వాలి, ఇది గ్రీన్లోనే ఉండాలి. అప్పుడు సిఈ ఎంట్రీ మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ఈ ఈ ఈ ఈ స్కాల్పర్ దగ్గర నుంచి. ఓకేనండి, నెక్స్ట్ టార్గెట్ వరకు. అలాగా మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఏంటి ఆ ట్రేడ్లో ఎంతసేపు ఉండాలి అని ప్రతిదీ కూడా మన సబ్జెక్ట్లో మీకు ఇండికేటర్స్ రూపంలో నేను మీ సబ్జెక్ట్ని కొన్ని స్టెప్ వైజ్గా విడదీసి మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా మార్కెట్ ప్రతిదీ మీకు మార్కెట్ గురించి క్షుణ్ణంగా మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, సెల్లర్స్ పుల్ బ్యాక్ వస్తుంది మార్కెట్. ఈ పుల్ బ్యాక్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అన్నది మార్కెట్ ఎప్పుడు మళ్ళీ దీని కిందకు వచ్చి ఈ ప్రైజ్ని టచ్ చేసి ఈ లెవెల్ని, మన ప్రోస్కాల్పర్ లెవెల్ని ప్రైజ్ ఒకసారి బిక్కి టచ్ చేసిన తర్వాత రివర్స్ అయితే అప్పుడు మళ్ళీ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి. లేదనుకుంటే ఎక్కడెక్కడ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలంటే ప్రైస్ మళ్ళీ దీన్ని టచ్ చేసి రివర్స్ అవుతున్నప్పుడు మనం మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు. ప్రోస్కాల్పర్ చూశారు, ట్రెండ్ మీటర్ చూశారు, డైలీ లెవెల్స్ చూశారు, పిన్ పాయింట్ రివర్సల్ చూశారు, క్రూషియల్ పాయింట్ చూశారు, వీక్లీ లెవెల్స్ చూశారు. ప్రతి ఒక్కటి 100% పనిచేసి మార్కెట్లో మీకు కరెక్ట్ సిగ్నల్స్ అనేవి జనరేట్ చేస్తాయి. దాని ముందులో చూడండి, మీకు నో సిగ్నల్స్, మార్కెట్ వాలటాలిటీగా ఉంది. మనకి ట్రెండ్ మీటర్ ఎక్కడన్నా ఇచ్చిందండి, లాస్ట్ గంటలు ఇక్కడ బై ఇచ్చిందండి, ఎక్కడ ఇచ్చింది, ఇది ఎక్కడ ఉందని పీక్లో మనం. కానీ మనకి మీరు ఎంట్రీ ఏమన్నా రిస్క్ తెలుసుకుంటే ఇది గ్రీన్లోకి ఇక్కడే చేంజ్ అయింది, ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే సిఈ చూడండి, ప్రైజ్ వన్స్ దీన్ని టచ్ చేసి కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూడండి. ఓకేనండి. అంటే మనకు మార్కెట్లో పెద్దగా మూమెంట్ లేనప్పుడు కూడా మన కరెక్ట్ ప్లేస్లో ఎంట్రీస్ అవుతాం. ఇదంతా ఏముందంటే రెడ్లో ఉంది, ఇది గ్రీన్లో క్యాండిల్స్ పడినా మనం సిఈ చేయం, ఇక్కడ సిఈ చేయం, ఎక్కడ సిఈ చేయం. ఎక్కడి నుంచి మారింది కరెక్ట్గా, ఎక్కడి నుంచి మారింది, ఎక్కడి నుంచి మనం సిఈ ప్లాన్ చేసుకోవచ్చు.
ఓకేనండి. ఏదైతే గ్రీన్లో మారిందో అక్కడి నుంచి సిగి దీని కింద వేసాలో చూడండి. క్లియర్ కట్గా ఇంక మీరు లాస్ అనే ఛాన్సే ఉండదు. మార్కెట్ పైకి మూవ్ అయింది. ఇంతసేపు సస్టైన్ అయినా మీరు మీ కొన్న ప్రైస్ ఇక్కడ ఉంది, ఇది చూడండి ఇక్కడ ఉంది. ఇక్కడికి ఎప్పుడైతే దీని కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఇది రెడ్ ఆఫ్ మారే, కానీ విక్ వచ్చింది కానీ పైన ఎక్కడ క్లోజ్ అయింది చూడండి. అక్కడి నుంచి స్ట్రాంగ్ మంచి మూమెంట్ మధ్యాహ్నం. ఇది ఎప్పుడండి? నిన్న. ఓకే అండి. ఇది మార్కెట్ యొక్క సిచ్యువేషను, మన సబ్జెక్టు, మన ఇండికేటర్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను దీంట్లోనే ఏదో ఒకటి చేయాలి సాధించాలనుకున్న వాళ్ళు కరెక్ట్ అయిన సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేయండి. పిచ్చి పిచ్చి సబ్జెక్టులు కాన్సెప్ట్లు పట్టుకుంటే పని అవ్వదు. ఎన్నాళ్ళైనా మీరు అక్కడే ఉంటారు. మీ మైండ్ సెట్ మార్చుకోండి, ట్రేడింగ్ స్టైల్ మార్చుకోండి. మార్కెట్ ఏం చెప్తుందో మీ కళ్ళ ముందు కనబడుతుంది, ఆ చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం మీ మైండ్కి అలవాటు చేయండి. మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి మీ మైండ్కి అలవాటు చేయండి. ప్రాఫిటబుల్గా ఎక్కువ ప్రాఫిట్ తీసుకోండి, లాస్ తక్కువ ఇవ్వండి. ఓవరాల్గా మీరు మంత్ ఎండ్కి ప్రాఫిటబుల్గా ఉంటారు. మీరు చేయాల్సిందల్లా సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడమే. మీ ఎమోషన్స్ పక్కన పెట్టండి, అదొక్కటే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. సిస్టమ్ 100% ఉంది, 100% మీరు సక్సెస్ అవుతారు. ఇంకొక మీ పోరాటం ఏంటంటే మీ మైండ్ సెట్ మీద మీరు పోరాడాలి. సిస్టాన్ని దానికి అలవాటు చేయాలి మీ మైండ్కి. ఎప్పుడైతే మీ మైండ్కి సిస్టాన్ని అలవాటు చేశారో, మీ మైండ్ ఎప్పుడైతే సిస్టమ్ ఏది చెప్తే దాన్నే ఫాలో అవుతుందో, మీ సొంత ఆలోచనలు కాకుండా 100% మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్.